హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 32వ భాగాన్ని వినేద్దాం. మంజు అలా నించుని శరత్ని చూస్తూ ఉంది. సిస్టర్ మంజు దగ్గరకు వచ్చి, ఏంటి మంజు, నాకు చెప్పనేలేదు నీకు పెళ్ళైందని? చంద్రాన్ని అంట కదా నీ హస్బెండ్, నువ్వు చాలా లక్కీ తెలుసా అని తల మీద చేయి వేసి నిమురుతూ, వెళ్ళు, పిల్లలు నీకోసం వెయిట్ చేస్తున్నారు, అసలే పొద్దున నువ్వు రాలేదని సుమతినైతే బుర్ర తినేశారు అని లోపలికి వెళ్లారు. మంజు నవ్వుతూ పిల్లల దగ్గరికి వెళ్ళింది. పిల్లలందరూ మంజుని చూసి విష్ చేశారు. తర్వాత శరత్ అరేంజ్ చేసిన కేక్ వచ్చింది. మంజు పిల్లలతో కలిసి శరత్ పక్కన ఉండగా కేక్ కట్ చేసి పిల్లలందరికీ పెట్టి శరత్కి ప్లేట్లో ఒక పీస్ తీసుకుని వెళ్ళి అతని పక్కన కూర్చుని శరత్కి కేక్ ఇస్తూ థ్యాంక్స్ అని చెప్పింది. మంజు నోట్లో కేక్ పెడుతూ ఎందుకు నాకు థ్యాంక్స్ అన్నాడు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు అని. సార్, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్గా ఉందామా అని చేతిని ముందుకు జాపింది. మంజు వైపు చూస్తూ నవ్వుతూ, సరే అలాగే కాని అని చేయి కలిపాడు. తర్వాత ఇద్దరు కొంతసేపు అక్కడ గడిపి అక్కడే పిల్లలతో పాటు డిన్నర్ చేసి సిస్టర్కి చెప్పి బయలుదేరారు. బయలుదేరేటప్పుడు, సార్ నాకు ఒకటి కావాలి, ఇస్తారా అంది. ఏంటి మంజు అన్నాడు. నాకు ఐస్ క్రీం కావాలి అని చేయి పట్టుకుని చిన్నపిల్లలాగా అడిగింది. సరే నడు వెళ్దాం అన్నాడు. పార్లర్కి వద్దు సార్, బీచ్ రోడ్లో తిందాం. సరే నడు అని బైక్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఐస్ క్రీం తింటూ సరదాగా టైం స్పెండ్ చేశారు. అక్కడ కొంచెంసేపు ఉండి తర్వాత ఇంటికి బయలుదేరి వెళ్ళారు. పాపం వీళ్ళకి తెలియదు ఏంటంటే వీళ్ళని ఒకరు ఫాలో అవుతున్నారని. వీళ్ళిద్దరూ బండి మీద వెళ్ళడం చూసి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ మూమెంట్స్ అన్ని ఫొటోస్ తీస్తాడు. మంజు ఈ ఫొటోస్తో రేపు ఫేర్వెల్ పార్టీలో మీ ఇద్దరి పరువు తీయకపోతే చూడు, 2 సంవత్సరాల నుండి నీ వెనక తిరుగుతుంటే నన్ను కాదు అని నువ్వు నిన్నగాక మొన్నొచ్చిన వాడితో తిరుగుతావా? పైగా ఆ శరత్ సార్ని నీ గురించి నన్ను కొట్టి నాకు వార్నింగ్ ఇస్తాడా? ఇద్దరికిద్దరు బుద్ధిమంతుల్లా నీతులు చెప్తారుగా, అందరికీ ఇప్పుడు చెప్పండి, మీ భాగోతం అంతా అందరూ చూస్తారు అని కసిగా నవ్వుకొని వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. ఇవేమీ తెలియని మంజు శరత్ కొత్తగా ఏర్పడిన ఫ్రెండ్షిప్తో ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికెళ్ళి ఫ్రెష్ అయి పడుకున్నారు. ఎవరి రూమ్లో వాళ్ళు. మంజు అయితే నిద్ర రావడం లేదు. సాయంత్రం నుండి జరిగిందే గుర్తుకొస్తుంది. అలా గుర్తు చేసుకుంటూ ఎప్పటికో పడుకుంది. అలా మరో 3 రోజులు మామూలుగా గడిచాయి. జూనియర్స్ ఏర్పాటు చేసిన ఫేర్వెల్ పార్టీ ఆ రోజే. వంశీకి కిరణ్ ఇంకా రాజేష్ కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పింది. చీఫ్ గెస్ట్గా రాజశేఖర్ గారు వస్తున్నారు. అలాగే కొత్త చైర్మన్ని పరిచయం చేయడం కూడా ఉంది. కాలేజీ ఆడిటోరియంలో అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. సమయం రాత్రి 7 గంటలైంది. స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. చీఫ్ గెస్ట్ వచ్చారు. ఫంక్షన్ స్టార్ట్ అయింది. మంజు పిలిచేసరికి కిరణ్ ఇంకా రాజేష్ ఫ్యామిలీ వచ్చింది. వంశీ కూడా వచ్చాడు. ముందు ఓపెనింగ్ ప్రేయర్ సాంగ్, తర్వాత మంజుది క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్. మంజు పేరు పిలిచేసరికి స్టేజ్ మీదకి వచ్చి తన డ్యాన్స్ స్టార్ట్ చేసింది. అక్కడ మంజుది డ్యాన్స్ ఉందని ఎవరికీ తెలీదు. ఓన్లీ సుమతి, అనిత ఇంకా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి తప్ప. మంజు క్లాసికల్ డ్యాన్స్ చూసి అందరూ అలా ఉండిపోయారు. అంత బాగా చేసింది. తన డ్యాన్స్ అయిపోయి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి శరత్ వైపు చూసింది. శరత్ బాగుందని కళ్ళతోనే చెప్పాడు. అది చూసి నవ్వుకుంటూ సుమతి వాళ్ళతో కూర్చుంది. మధ్యలో ప్రిన్సిపల్ స్పీచ్ ఇచ్చి, ఈరోజు ఫంక్షన్ అయిపోయేలోపు మీకు కొత్త చైర్మన్ని పరిచయం చేస్తామని చెప్పారు. తర్వాత మిగతా ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఒక ప్రోగ్రాం అయి ఇంకో ప్రోగ్రాం చెప్పే టైంలో ఉన్నట్లుండి ఆడిటోరియంలో లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి. ఏమైందని చూసేలోపే ఆడిటోరియంలో ఒక వాయిస్ వినపడింది. హాయ్ ఫ్రెండ్స్ అండ్ లెక్చరర్స్, మీరేమీ వరి అవ్వాల్సిన పనిలేదు. కొంతసేపట్లోనే లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. కానీ దానికన్నా ముందు మీ అందరికి ఒకటి చూపించాలి అని అనుకుంటున్నాను. ఏ చిన్న తప్పు జరిగినా లేక ఎవరైనా అమ్మాయిని ఏడిపించినా చూస్తూ ఊరుకోని అమ్మాయి, అలాగే సైలెంట్గా ఉంటూ నేను ఇందాక ఆ అమ్మాయి గురించి చెప్పినవి ఇతనికి కూడా వర్తిస్తాయి. చెడుని చూస్తూ సహించలేని అంటూ వాటికి బ్రాండ్ అంబాసిడర్లైన వారి రాసలీలలు ఇప్పుడు మీరు చూడబోతున్నారు. వారు ఎవరనుకుంటున్నారా? ఇంకా ఎందుకు ఆలస్యం, మీరే చూడండి వాళ్ళు ఎవరు అనేది. ఎదుటి వాళ్ళకి చెప్పి తెర వెనక వాళ్ళు చేసేవి మీరే చూడండి అని వాయిస్ ఆగిపోయి స్టేజ్కి అటాచ్ చేసిన క్లాత్ మీద మంజు, శరత్ ఇద్దరు హగ్ చేసుకున్న ఫోటో, ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతున్నవి బైక్ మీద వెళ్ళేవి, ఇద్దరు బీచ్లో ఐస్ క్రీమ్ తింటూ శరత్ మంజు ఒడిలో పడుకున్నది. ఇలాంటి ఫొటోస్ అన్నీ ఒకదాని వెనక ఒకటి వస్తున్నాయి. అవి చూసిన వారికి నోట మాట రావడం లేదు. ఇంతలో మళ్ళీ వాయిస్ స్టార్ట్ అయింది. చూశారుగా, మీరు కాలేజీలో అందరికీ బుద్ధి చెప్పి బయట తను సారు చేసే పనులు అవి. ఇంకా ఏదో మాట్లాడబోతున్నాగా గట్టిగా ప్లీజ్ స్టాప్ ఇట్ అనే వాయిస్ వినపడింది. అంతే, ఆడిటోరియంలో లైట్స్ వెలిగాయి. శరత్
తను ఏది జరగకూడదని కోరుకున్నాడో అదే జరిగిపోయింది. ఇప్పుడు మంజుని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇంతమందిలో నన్ను ఇలా ఎవరు అసలు మా ఫొటోస్ తీసింది, ఇలా అందరికీ చూపించింది అని అనుకుంటుంది. సుమతి, అనిత ఇద్దరు చెరొక వైపు మంజును పట్టుకున్నారు. మిగతా స్టూడెంట్స్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. స్టాఫ్ అంతా శరత్ వైపు విచిత్రంగా చూస్తున్నారు. రవి, వర్షకి తెలిసిన రవి బాధగా చూస్తుంటే వర్షాలు లోపల ఆనందపడుతుంది. నేనేమీ చేయలేకపోయినా మొత్తానికి శరత్, మంజు పరువు పోయింది. ఇప్పుడు మంజు నాకు చేసిన దానికి నా ఈగో సాటిస్ఫై అయింది అని అనుకుని పైకి మాత్రం నార్మల్గా ఉంది. ప్రిన్సిపల్ గారు స్టేజ్ మీదకి వెళ్ళి, ఎవరు ఈ వీడియో ప్లే చేసింది, ఎవరి గురించి అయినా మనం మాట్లాడే ముందు వారి గురించి అలాగే వారి రిలేషన్ గురించి తెలియాలి. మీకు ఎవరికైనా తెలుసా వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో? ఎవరు మాట్లాడరు. మరి మీకు ఎవరికీ తెలియనప్పుడు మీరెలా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడగలరు? అసలు మంజు ఎవరో తెలుసా మీకు? చాలామంది తెలియదు అన్నట్లు చూస్తారు. తను ఈ కాలేజీ చైర్మన్ రాజశేఖర్ గారి అమ్మాయి. మీకు పరిచయం చేయబోయే కొత్త చైర్మన్ ఎవరో కాదు, మంజుషాదేవి శరత్ చంద్ర. అంటే మంజు, ఇంకా తను మీ లెక్చరర్ శరత్ గారి భార్య. మీరు ఫోటోలో చూశారు కదా. అంటే ఆడిటోరియంలో ఉన్న వారందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటి, మంజు శరత్ సార్ వైఫ్ అండ్ హస్బెండ్సా అని? అవును, అంతేకాకుండా మీ కొత్త కాలేజీ చైర్మన్. ఇప్పుడు మాట్లాడండి, ఎవరు మాట్లాడతారో వాళ్ళిద్దరి గురించి అన్నాడు వాసు. ఎవరూ నోరు మెదపడం లేదు. చాలామందికి మంజు బాగా డబ్బున్న అమ్మాయిని తెలుసు, కానీ ఈ కాలేజీ చైర్మన్ ఇంకా శరత్ సార్ వైఫ్ అని తెలియదు. ఏంటి అంతా సైలెంట్ అయిపోయారు? ఇప్పుడు మాట్లాడని ఏం మాట్లాడతారు? ఎవరో కానీ పాపం వాళ్ళ టైం వేస్ట్ చేసుకుని మరీ చాలా శ్రమ పడ్డారు. ఒక రకంగా మేమే థ్యాంక్స్ చెప్పాలి. కొన్ని రోజుల తర్వాత మేమే అఫీషియల్గా అనౌన్స్ చేయాలి అనుకున్నాం, కానీ మాకు ఆ పని తప్పించారు. స్టూడెంట్స్, ఇంకా మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోండి అని కిందికి దిగి వెళ్ళి కూర్చున్నాడు వాసు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అందరి కళ్ళు ప్రోగ్రామ్స్ చూస్తున్నాయి, కానీ మెదడు మాత్రం ఆలోచనలో కొట్టుకుపోతుంది. వీళ్ళకి అసలు ఎప్పుడు పెళ్ళైంది? ఇద్దరు ఎప్పుడు అసలు అలా కనపడలేదే? క్లాస్మేట్ అయినా మాకే అసలు తెలియనిలేదే? అందుకేనా మొన్న వర్ష మ్యామ్ చేసిన దానికి మంజు అలా రియాక్ట్ అయింది? ఇలా ఎవరి ఆలోచనలు వారికి సాగుతున్నాయి. ఇలా ఉండగా మంజుని ఎవరో పిలిచారని బయటికెళ్ళింది. సుమతి, అనిత అక్కడే ఉన్నారు. కొంతసేపటికి బయట నుండి ఒక జూనియర్ వచ్చి సుమతికి, మ్యామ్, ఎవరు మంజు మ్యామ్ని బలవంతంగా తీసుకెళ్లారు అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే సుమతి బిగుసుకుపోయింది. అనిత షాక్లో నించుని ఆడిటోరియం దద్దరిల్లిపోయేలా అన్నయ్య అని గట్టిగా పిలిచింది. ఆ పిలుపు వినిపించిన వైపు చూశారు అందరూ. మళ్ళీ అన్నయ్య అని పిలిచి ముందుకు పరిగెత్తుతూ వస్తుంది. అనితని అలా చూసిన శరత్ అనిత దగ్గరకు వచ్చాడు. అన్నయ్య అన్నయ్య అంటుందే కానీ మాట బయటికి రావడం లేదు అనితకి. అందరూ ఇది ఇంకో షాక్, అనిత శరత్ చెల్లిలా అని తెలిసి. శరత్ అనిత మొహం పట్టుకుని, నా వైపు చూడు, నా వైపు చూసి ఏం జరిగిందో చెప్పు అన్నాడు. అది అది వదిన్ని ఎవరో బలవంతంగా తీసుకెళ్తున్నారంతా అన్నయ్య అంది. అంతే, శరత్ షాక్ కొట్టినట్లయిపోయాడు. వంశీ వచ్చి, ఏమైంది అనిత, మంజుని తీసుకెళ్ళడం ఏంటి అసలు అన్నాడు. ఏమో అండి, నాకు తెలీదు, ఎవరో పిలుస్తున్నారని చెప్తే బయటికి వెళ్ళింది. ఇంకా ఎంతసేపటికి రావటం లేదని మేము చూస్తుంటే ఎవరో జూనియర్ వచ్చి మంజుని బలవంతంగా ఎవరో తీసుకెళ్తున్నారని చెప్పారు అంది. అంటే ఆ మాట విని రాజశేఖర్ గారు కుర్చీలో కూలబడ్డారు. శరత్ మంజు మంజు అంటూ బయటికి పరిగెత్తాడు. శరత్తో పాటు వంశీ, కిరణ్ ఇంకా రాజేష్ కూడా బయటికెళ్లారు. శరత్ బయటకొచ్చి మంజు మంజు అని పిలుస్తూ బయటంతా వెతుకుతున్నాడు, కానీ ఎక్కడా కనపడలేదు. అలా వెతుకుతూ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి మొన్న బర్త్డేకి శరత్ ఇచ్చిన కాళ్ళ పట్టీ కనపడింది. అంతే, ఆ పట్టీ పట్టుకుని అలా కూర్చుండిపోయాడు. వంశీ వచ్చి భుజం మీద చెయ్యి వేసేసరికి, అరే అంతా అయిపోయిందిరా, నేను దేనికి భయపడి మంజుని నా భార్య అని చెప్పలేదు. ఆ నిజం ఈరోజు బయటకొచ్చి ఈరోజు మంజు మళ్ళీ నాకు దూరం అయిపోయిందిరా. ఒకసారి నా చేతులతో నేనే దూరం చేసుకున్నానురా, ఇప్పుడు నా భార్య అని తెలిసి మళ్ళీ దూరం అయిందిరా అన్నాడు. మీరు ఆడిటోరియంకి వెళ్ళి అసలు ఆ వీడియో ప్లే చేసింది ఎవరో కనుక్కొనిరా, వెళ్ళండి అని కిరణ్ ఒక అరుపరిచి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. వర్ష గొంతు పట్టుకుని, నిన్ను చంపిన పాపం లేదే, నువ్వే కదా మంజు గురించి చెప్పింది. వర్ష శరత్ చేతిలో గింజుకుంటుంది. ఇంతలో శరత్ ఫోన్కి ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటో చూసి వర్షాన్ని వదిలి సుమా అని గట్టిగా పిలిచాడు. అంతే, శరత్ అరిచిన అరుపుకి సుమ బిక్క చచ్చిపోయి ఉంది. హాస్పిటల్లో బెడ్పై ఉన్న మంజుని చూసి శరత్ గుండెలు ఆవిసేలా ఏడుస్తున్నాడు. ప్లీజ్ మంజు, ఒకసారి లెగవే, నా కోసం ప్లీజ్ రా. నీకు నా మీద బాగా కోపం ఉంది కదా, నిన్ను నేను కాపాడలేకపోయాను. ఇన్ని రోజులు నేను బాధ పెట్టి నువ్వు ఎవరు అనే సంగతి నేను బయటికి రానియలేదు. నిన్ను కాపాడుకోవడానికి అలా చేశాను. అమ్మ ప్లీజ్ అమ్మ, నువ్వన్నా చెప్పమ్మా లేవుమని అని ఏడుస్తున్నాడు.
అసలు ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. అనిత ఎప్పుడైతే వదిన్ని ఎవరో బలవంతంగా తీసుకెళ్లారని చెప్పిందో అప్పుడే శరత్ షాక్ అయి చూస్తున్నాడు. ఆ మాట విని రాజశేఖర్ గారు చంటి అని కుర్చీలో కూలబడ్డాడు. రాజశేఖర్ దగ్గరికి వాసు గారు, సుమతి వెళ్లారు. వంశీ వచ్చి శరత్ భుజం మీద చెయ్యి వేసేసరికి ఈ లోకంలోకొచ్చి బయటికి మంజు అంటూ పరిగెత్తాడు. బయట ఎక్కడ వెతికినా మంజు జాడ కనిపించలేదు. అలా వెతుక్కుంటూ వెళ్తుంటే గేటు దగ్గర మంజు కాలి పట్టి కనబడింది. అది మంజుకి శరత్ తన చేతితో స్వయంగా పెట్టిన పట్టి అది. దాన్ని చూసి ఆ పట్టి పట్టుకొని మంజు అంటూ గట్టిగా అరిచి అక్కడే మోకాల మీద కూర్చున్నాడు. ఇంతలో వంశీ వచ్చి భుజం మీద చెయ్యి వేస్తాడు. అంతే, వంశీని పట్టుకుని చిన్నపిల్లల్లా ఏడుస్తూ, నేను దేనికోసమైతే ఇన్ని రోజులు మంజుని నా భార్య అని చెప్పించలేదో ఆ నిజం బయటికొచ్చిన కొద్ది నిమిషాల్లోనే నా మంజు నాకు దూరమైందిరా. ఒక్కసారి నేనే నా చేతులతో తనని దూరం చేసుకున్నాను. ఇప్పుడు కూడా నేను కాదు అంటే ఎక్కడ మళ్ళీ దూరం అవుతుందో అని పెళ్లి చేసుకుని నా కళ్ళెదురుగా పెట్టుకుని అనుక్షణం కాపాడుకుంటూ నేను వస్తున్నానురా, నా భార్య అని తెలియనీయకుండా. కానీ ఇప్పుడు మళ్ళీ దూరం అయిపోయిందిరా, నేను కాపాడలేకపోయానురా అని ఏడుస్తున్నాడు. ప్లీజ్ రా, నువ్వు అలా అవ్వద్దురా, నువ్వు ఇలా అయిపోతే మంజు ఎవరు కాపాడతారా, ప్లీజ్ రా అంటున్నాడు వంశీ. నేనే మంజుని ఆ రోజు బయటికి తీసుకెళ్లాను, లేకపోయింటే ఎవరికి తెలిసేదే కాదు. అరే కిరణ్, నువ్వు ఆడిటోరియంలోకి వెళ్ళి ఎవరిని బయటికి వెళ్ళనీయకు. ఆ వీడియో ఎవరు ప్లే చేశారో నాకు కావాలి, వెళ్ళు అని అరిసి ఫోన్ తీసి ఎవరికో డయల్ చేశాడు. అటువైపు ఫోన్ పిక్ చేసి, హలో శరత్, ఏంటి ఇప్పుడు కాల్ చేశావు? కృష్ణ, నాకు నీ హెల్ప్ కావాలరా. ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీకు అవన్నీ నేను చెప్పే పొజిషన్లో నేను లేను, నేను చెప్పింది చెయ్యి. సరే చెప్పు శరత్. కాలేజీ నుండి మంజుని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరు చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారనేది నాకు వెంటనే తెలియాలి. కాలేజీ ఆపోజిట్లో సీసీ కెమెరాలు ఉంటాయి, చూడు. అవి ఫోన్ పెట్టి లోపలికెళ్ళాడు. లోపలికెళ్ళి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి, మామయ్య మీరు టెన్షన్ పడద్దు, నా మంజుని నేను కాపాడుకుంటాను, మీకు మాట ఇస్తున్నాను. మంజు ఎక్కడున్నా ఎవరు తీసుకెళ్ళినా నేను కాపాడి మీ ముందు నిలబెడతాను అని లేచి నించుని, నేను ఇప్పుడు మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పండి, ఎవరు ఆ వీడియో ప్లే చేసింది? మీకు మీరుగా చెప్తే బ్రతికిపోతారు, లేకపోతే మీరు నార్మల్ షరత్ మాత్రమే చూస్తారు ఇప్పటి వరకు. ఇప్పుడు చెప్పకపోతే నాలో ఉన్న అసలు షరత్ని చూస్తారు. ఎవరు మాట్లాడరు, నాకు సమాధానం కావాలి. మీరు ఇలా సైలెంట్గా ఉంటే అవ్వదు, కాబట్టి ఎవరు అనేది చెప్పండి, గట్టిగా ఒక అరుపరుస్తాడు. అలా అరిచేసరికి స్టూడెంట్స్ అందరూ ఒక్క క్షణం భయపడతారు. ఇప్పటి వరకు ఎప్పుడు గట్టిగా కూడా మాట్లాడిన శరత్ సార్ని ఏడ్చి దానికి తోడు కోపంతో ఎరిపెక్కిన కళ్ళు, ఆ కళ్ళల్లో కనిపించే ధీరత్వం, మనిషిలో కనిపించే ఆ టీవీ, కోపాన్ని ఆపుకుంటున్నట్టు అసలే తెల్లగా పట్టుకుంటే మాసిపోయేటట్లు ఉన్నాడేమో. మొహంలో కోపం వల్ల వచ్చిన ఎర్ర జీరలు, కోపంతో బిగుసుకున్న దవడ ఎముక అలా ఉన్న శరత్ని చూస్తుంటే స్టూడెంట్స్ భయంతో వణుకుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, నిజం చెప్పండి అని మళ్ళీ అడిగాడు. రాజశేఖర్ గారు కూడా లేచి దండం పెట్టి, నేను మీ తండ్రి లాంటి వాడిని అడుగుతున్నాను, ఎవరు ప్లే చేశాడు వీడియో చెప్పండి, నేను హామీ ఇస్తున్నాను, శరత్ మిమ్మల్ని ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను అని ఏడుస్తాడు. శరత్ని, రాజశేఖర్ గారిని అలా చూసిన అందరి గుండెలు చెరివే అయ్యాయి. కానీ వర్ష మట్టుకు చాలా ఆనందంగా ఉంది. శరత్, ఇప్పుడు నా కసి తీరింది, నన్ను కాదన్నావు, నువ్వు అబద్ధం చెప్పావు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు నువ్వు నిజమే చెప్పావు, తననే పెళ్లి చేసుకున్నావని. అది కూడా నా పెళ్లి మంజు చేసిన తర్వాత. నువ్వు ఎవరికి మంజు నీ భార్య అని చెప్పలేదు, ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. అందుకే నీది నీ భార్యది ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే హెల్ప్ చేశారు. కానీ ఎవరు మంజుని తీసుకెళ్లారు, కానీ నాకు మటుకు చాలా హ్యాపీగా ఉంది అని సంతోషపడుతుంది. వర్ష ఫేస్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి ఒక్క నిమిషం రవికి అనుమానం వచ్చింది. ఇంతలో ఏదో చెప్దామని నోరు తెచ్చేసరికి సార్ అని వినపడింది. ఎవరా అని అటు చూశారు. మంజు క్లాస్మేట్ ఇంకా ఫొటోస్ తీసిన మహేష్ ఉన్నాడు. శరత్ దగ్గరికి వచ్చాడు. మహేష్ని చూసి అందరూ షాక్ అయ్యారు. శరత్ కోపంగా మహేష్ని చూస్తున్నాడు. శరత్ని అలా చూసిన వంశీ వచ్చి శరత్ భుజం మీద చెయ్యి వేస్తాడు. శరత్ కొంచెం కూలై, ఏమిటి మహేష్ అన్నాడు. సార్, నేను ఫస్ట్ ఇయర్ నుండి మంజుని ఇష్టపడ్డాను. తనకి ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా ఒప్పుకోలేదు. లాస్ట్ టైం కూడా మంజుని నా లవ్ ఒప్పుకోమని విసిగిస్తుంటే మీరు చూసి తర్వాత నాకు తన జోలికి వెళ్ళొద్దని, తనని ఇబ్బంది పెట్టద్దని ఊరుకోనని మీరు నాకు వార్నింగ్ ఇచ్చారు. తర్వాత నేను అసలు మంజునే కలవలేదు. లాస్ట్ వీక్ నేను పని ఉండి బయటకు వెళ్తుంటే మీరిద్దరూ బైక్ మీద వెళ్ళడం చూశాను. మీ క్లోజ్నెస్ చూసి నాకు కోపం వచ్చింది, నన్ను కాదు అని. మీరు కూడా నాకు వార్నింగ్ ఇచ్చింది గుర్తుకొచ్చి నేనే మీ ఫొటోస్ తీశాను. నేను ఆ ఫొటోస్ చూసి మంజుని నా ప్రపోజల్కి ఒప్పుకునేటట్లు చేయాలనుకున్నాను. అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యి మీ ఫొటోస్ తీశాను. అప్పుడే నాకు వర్ష మ్యామ్ గుర్తుకొచ్చారు.
మేడం కూడా మిమ్మల్ని కావాలని అనుకుని మంజు చేతిలో దెబ్బతిన్నారుగా. అందుకే మ్యామ్కి ఫోన్ చేసి మీ గురించి చెప్తే ఇలా ఫేర్వెల్ టీవీలో ఫొటోస్ ప్లే చేయమని చెప్పారు. అందుకే ఇలా చేశాను సార్. అంటే నాకు నిజంగా తెలియదు మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సార్ అని. ఇలా ఫొటోస్ వల్ల మంజుకి హాని జరుగుతుందంటే నేను అసలు ఇలా చేసేవాడినే కాదు అని చెప్తాడు. మహేష్ ఎప్పుడైతే వర్ష హెల్ప్ చేసిందని చెప్పాడో అప్పుడే శరత్ కళ్ళలో కోపం కొట్టొచ్చినట్లు కనపడింది. శరత్ని అలా చూసి వంశీ బ్యాచ్ భయపడ్డారు. తన భుజం మీద ఉన్న వంశీ చేయి తీసి వర్ష దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. శరత్ని చూసిన వర్షకి ఒంట్లో వణుకు స్టార్ట్ అయింది. వర్ష వైపు చూస్తూ వాసు గారిని ఉద్దేశించి సార్, స్టూడెంట్స్ అందరినీ ఇంటికి పంపించేయండి ప్లీజ్, క్విక్ అని ఒక అరుపరిశాడు. అంతే, స్టూడెంట్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు. అక్కడ స్టాఫ్ వంశీ బ్యాచ్, సుమతి, మహేష్, అనిత, కావ్య, సుమ, రాజశేఖర్ గారు తప్ప అందరూ వెళ్ళిపోయారు. శరత్ తీక్షణంగా వర్ష వైపే చూస్తూ ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. వర్షకి భయంతో నోట మాట రావడం లేదు. నిన్నే వర్ష అడిగేది ఎందుకు చేశావు, నువ్వు మారిపోయావని అనుకుని మంజు నిన్ను ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తుంది, కానీ ఆ పిచ్చి తెలుసుకోలేకపోయింది. పాముకి పాలు పోసి పెంచినా విషమే కక్కుతుందని. అక్కడికి నాకు అనుమానంగానే ఉంది, కానీ మంజు హ్యాపీనెస్ని పాడు చేయడం ఇష్టం లేక ఊరుకున్నాను. అక్కడికి నిన్నొక కంట కనిపెడుతూనే ఉన్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. ఎందుకు చేశావు అని గట్టిగా అడిగాడు. శరత్ పిలుపు ఆడిటోరియం అంతా మారుమోగింది. వర్ష భయంగా అలా చూస్తూ ఉండిపోయింది. నిన్నే వర్ష అడిగేది, నీకు బాగా తెలుసు నాకు కోపం సామాన్యంగా రాదని. అది వస్తే ఎలా ఉంటుందో కూడా నీకు తెలుసు, కాబట్టి చెప్పు ఎందుకు ఇలా చేశావు. అయినా వర్ష మాట్లాడకపోయేసరికి కోపం తారాస్థాయికి చేరుకొని శరత్ తన చేతితో వర్ష గొంతు పట్టుకుని అలాగే గోడ వరకు తీసుకెళ్ళి గొంతు పట్టుకుని పైకెత్తి గోడకి ఆనించి ఇప్పుడు చెప్పు ఎందుకు చేశావు అన్నాడు. వర్ష గింజుకుంటుంది, కానీ నోరు మెదపట్లేదు. వర్ష అలా గిలగిలా కొట్టుకుంటూ ఉంటే వంశీ వచ్చి ఒరే ప్లీజ్ రా, వర్షాన్ని వదిలే, మంజు ఎక్కడుందో మనం తెలుసుకుందాం అన్నాడు. వర్షాన్ని అలా పట్టుకుని ఏంట్రా వదిలేసేది, నేను ఏ నిజం అప్పుడే బయటికి రాకూడదని అనుకుని మంజుకున్న కోరిక కూడా కాదని పెళ్లి చాలా సింపుల్గా చేసుకుని తను ఎప్పుడు నా భారీగా బయటికి ఎవరికీ తెలియకూడదంటే తను అలాగే అని నా మాటకి గౌరవం ఇచ్చి ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదురా. కానీ ఈరోజు ఈ వర్ష వల్ల బయటికి తెలిసి అది ఆపదలో పడిందిరా, దీనిని నేను వదిలేయాలా, అది జరగని పని అని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. వర్ష టైం బాగుందేమో, శరత్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అదేమిటా అని చూసిన శరత్కి మైండ్ బ్లాక్ అని. వర్ష అంత ఎత్తులోని వదిలేసి వచ్చిన మెసేజ్ చూసేసరికి బాగా కోపం, బాధ అన్నీ కలగలిపిన ఫీలింగ్ వచ్చింది. అంతే, ఒక్కసారిగా సుమా అని గట్టిగా పిలిచాడు. కాదు గట్టిగా అరిచాడు. శరత్ అరిసిన అరుపుకి అక్కడున్న అందరూ భయంగా చూస్తున్నారు. సుమా అయితే భయంతో చూస్తుంది. కిరణ్కి అయితే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. సుమ ఏం చేసింది, శరత్ ఎందుకు అరిచాడు అనేది అర్థం అవ్వట్లేదు. వంశీ వచ్చి ఏమైంది సుమ ఏం చేసిందిరా. శరత్ కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. వాటిని తుడుచుకోవాలనే ధ్యాస లేకుండా ఫోన్ వైపు చూస్తున్నాడు. వంశీ మళ్ళీ అడిగాడు, అసలు ఏమైంది, ఏది ఇటీవు ఫోను అని ఫోన్ తీసుకుని ఫోన్లో ఉన్న ఫొటోస్ చూసి సుమా వైపు చూస్తాడు. సుమ బిగుసుకుపోయి అలాగే చూస్తుంది. కిరణ్ వచ్చి శరత్ని కదిలించి ఏమైందిరా అని అడిగాడు. అసలు మీరు మళ్ళీ ఎందుకు వచ్చారా నా లైఫ్లోకి, మీరు రాకుండా ఉంటే ఇప్పుడు మంజు ఇక్కడే మాతో పాటే ఉండేది. పాపం దానికి తెలియదు కదా మీ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని. అందుకే మీరు ఎక్కడున్నారో వెతికి మరీ కలిపింది. కానీ మీరేం చేశారా, ఎవరికైతే తెలియకూడదో వాడికే మంజు గురించి చెప్పారు కదరా అన్నాడు. అసలు నాకేం తెలియదురా, నువ్వు మాకు చెప్పిన తర్వాత కూడా నేను ఎందుకు చెప్తానురా, అసలు నేను ఎవరికి ఏమీ చెప్పలేదురా అన్నాడు కిరణ్. శరత్ కిరణ్ కాలర్ పట్టుకుని మిమ్మల్ని నమ్మాను చూడు, అది నా తప్పురా అని కిరణ్ పక్కకి తీసి సుమా దగ్గరికి వెళ్ళి ఎందుకు చేసావు ఈ పని. సుమా మౌనంగా ఉంది. నిన్నే అడిగేది ఎందుకు చేశావు, నీకు విక్రమ్కి మంజు గురించి ఎందుకు చెప్పావు. ఎప్పుడైతే శరత్ నోటి వెంట విక్రమ్ పేరు వినపడిందో అప్పుడే వంశీ బ్యాచ్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏమిట్రా నువ్వు అనేది, మంజుని తీసుకెళ్ళింది విక్రమా. శరత్ ఏం సమాధానం చెప్పకుండా సుమా వైపే చూస్తున్నాడు. సుమా నాకు సమాధానం కావాలి, నువ్వు మౌనంగా ఉంటే కుదరదు, ఎందుకు చెప్పావు. కిరణ్ వచ్చి సుమని లాగిపెట్టి ఒకడు కొట్టాడు. కిరణ్ కొట్టిన దెబ్బకి సుమా వెళ్ళి గోడకి తగిలి కింద పడింది. అసలు ఏం చేసావు, అసలు నీకెలా కలిశాడు, సమాధానం చెప్పు. నువ్వు లేట్ చేసిన కొద్దీ అక్కడ మంజు లైఫ్ రిస్క్లో పడుతుంది. అయినా సుమా నోరు మెదపడం లేదు. శరత్ సుమా వైపు చూసినా తను ఏమి చెప్పదని అర్థమై ఇంకా సుమని అడిగి లేట్ చేసే కొద్దీ మంజుకి ఏమన్నా జరగచ్చని అనుకుని అనితని పిలిచి మంజు ఫోన్ ఎక్కడ ఉంది అన్నాడు. వదిన దగ్గరే ఉందన్నయ్య. సరే అని కృష్ణకి ఫోన్ చేసి హలో కృష్ణ, ఏమైనా తెలిసిందారా,
ఇంకా ఏం తెలియలేదురా. వ్యాన్ ఒక సిగ్నల్ దగ్గర మిస్ అయిందిరా. వ్యాన్ నెంబర్తో ట్రేస్ చేయడానికి చూస్తున్నానురా. సరే అయితే నీకు మంజు నెంబర్ పంపుతాను, దాని సిగ్నల్ ఎక్కడుందో ట్రేస్ చేయి. దానితో పాటు ఇంకో నెంబర్ కూడా పంపుతాను, అది కూడా ట్రేస్ చేయి అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి అక్కడ కనిపించిన దృశ్యం చూసి పట్టరాని కోపంతో అక్కడికి వెళ్ళి మావయ్య అని పిలిచి, ఏం చేస్తున్నారు మావయ్య మీరు? మీరు ఇలా చేయకండి, మీరు పెద్దవాళ్ళు, మీరు తన్ని బ్రతిమలాడవేంటి మావయ్య? వద్దు, నా మంజుని నేను కాపాడుకుంటాను అని. వాసు అంకుల్, మీరు మావయ్యని తీసుకుని ఇంటికి వెళ్ళండి, నేను మంజుని ఎక్కడున్నా తీసుకొస్తాను. నేను వెళ్ళను శరత్, నేను ఇక్కడే ఉంటాను. ఈ విషయం జయకి తెలిస్తే తను తట్టుకోలేదు. నా చంటి మాకు కావాలి శరత్. చూడండి మావయ్య, మీకు నా మీద నమ్మకం ఉందా? ఉంది అన్నట్టు తలూపాడు. మరైతే మీరు కొంచెం కామ్ అవ్వండి అని. అంకుల్, మీరు మావయ్యని మీ రూమ్కి తీసుకెళ్ళండి అని. సుమతి, అనిత, మీరు కూడా మావయ్య దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళు సరే అని రాజశేఖర్ గారిని తీసుకుని ముందుకు కదిలారు. అనిత వాళ్ళతో వెళ్ళేది కూడా ఆగి వెనక్కి వచ్చి సుమా దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి సుమా చెంప మీద మరొకసారి కొట్టింది. ఇది మొన్న మా ఇంటికి వచ్చిన రోజే కొట్టాల్సింది. ఇంటికొచ్చిన అతిథిని అవమానించకూడదని వదిన చెప్పబట్టి కిరణ్ గారి మొహం చూసి ఆ రోజు ఆగిపోయాను. లేకపోతేనా ఆ రోజే నీకు ఇది పడేది అని మళ్ళీ ఇంకో చెంప మీద కొట్టింది. సుమతి వాళ్ళతో వెళ్ళిపోయింది. ఇంతలో శరత్ ఫోన్ మోగింది. హలో కృష్ణ, ఏమైనా తెలిసిందరా అన్నాడు శరత్. తెలిసిందిరా, నువ్వు పంపిన ఫోన్ సిగ్నల్ 2 ఇంకా వ్యాన్ ఉన్న ప్లేస్ ఒకే దగ్గర చూపిస్తుందిరా అన్నాడు కృష్ణ. అవునా, నేను బయలుదేరుతున్నాను. అలాగే నువ్వు అక్కడికి పోలీస్ ఫోర్స్ని పంపు అని ఫోన్ పెట్టేసి వంశీ నడువురా అని వెళ్ళబోయాడు. వెనక్కొచ్చి సుమని ఫోన్ ఇవ్వు అన్నాడు. సుమ భయంగా చూస్తుంది కానీ ఫోన్ ఇవ్వటం లేదు. సుమ, నిన్ను ఇదే ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాకు ఫోన్ ఇవ్వు అన్నాడు. అయినా అలాగే చూస్తుంది. శరత్ కిరణ్ వైపు చూస్తాడు. కిరణ్ బలవంతంగా సుమ ఫోన్ తీసి శరత్కి ఇస్తాడు. కిరణ్ ఇవ్వగానే ఫోన్ చెవు దగ్గర పెట్టుకుని, ఏరా పిరికి పందా, డైరెక్ట్గా దేనిలోనూ నన్ను ఎదుర్కోలేక ఇలా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునేవాడివి, నువ్వేం మగాడివిరా? నీకు ధైర్యం ఉంటే డైరెక్ట్గా నాతో పెట్టుకో, అంతేకాని ఇలా చేయవని ఇంకా ఏదో అనబోతుంటే ఫోన్ కట్ చేసిన సౌండ్ వస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.